హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. మెరిసే చర్మం కావాలన్నా, హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఒక మంచి స్వీట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా పెద్ద సైజ్ బీట్రూట్ని రెండింటిని తీసుకొని చెక్కు తీసేసుకొని వీటిని నీటిలో బాగా కడిగేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని జాలిగరిటెలో వేసి మెత్తని రసం తీసేసుకోవాలి. రసం మొత్తం తీసేస్తే పిప్పి తీసేయచ్చు, ఇది వేరే దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్లో 2 కప్పుల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా 2 కప్పుల కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బీట్రూట్ తింటే బ్లడ్ బాగా పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. బీట్రూట్ తినడం వల్ల స్కిన్ అయితే మంచి షైనింగ్ వచ్చి లిప్స్ భలే ఎర్రగా ఉంటాయి. మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని దీనికి 1/2 కేజీ బెల్లం అయితే పడుతుంది. ఈ 1/2 కేజీ బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఆల్రెడీ బీట్రూట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి పెద్ద స్వీట్ అయితే పట్టదు. ఇలా తురుముకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాణీలు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ నేతిలో చక్కగా జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. అరిగిన ఎముకలను కూడా బలంగా చేసేస్తాయి. ఇలా నువ్వులను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని 1 కప్పులోకి తీసేసుకోవాలి. ఇలా తీసి పక్కన ఉంచుకొని కొంచెం నువ్వులు ఉన్నా పర్వాలేదు, ఇందులోనే ముందుగా తురుము పెట్టుకున్న ఈ బెల్లాన్ని వేసేసుకోవాలి. బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిదని నేను బెల్లం వేస్తున్నాను. మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే ఇందులో రాగిపిండి కూడా కలుపుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగి జిగురుపాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ని వేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ బెల్లం బాగా కరిగి జిగురుపాకం వస్తుంది. ఇది కొద్దిగా లేత పాకం అంటారు కదా, అలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా తొందరగా దగ్గర పడిపోతుంది. అలాగే చాలా తొందరగా కూడా ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి గరిటెతో. ఒకవేళ ఉండలు కట్టినట్టు అనిపించినా కూడా ఏం పర్వాలేదు. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా దగ్గర పడి ఉండలు కట్టినా కూడా లాస్ట్ స్టేజ్కి అవి కూడా హల్వాతో కలిసి బాగా కరిగిపోయి హల్వా రెడీ అవుతుంది. దీన్ని మాత్రం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఇలా చేసుకొని రోజుకో పీస్ తిన్నారంటే వారం రోజుల్లో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదండి, బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ బీట్రూట్ హల్వాకి నెయ్యి ఎక్కువ అక్కర్లేదు. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. జీడిపప్పు నువ్వులు వేయించడానికి మాత్రమే నెయ్యి వాడాము. ఈ స్వీట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు జీడిపప్పు సగం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నచ్చితే 1 స్పూన్ యాలక పొడి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్లేవర్. ఇది మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్టవ్ మించి కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. నేనైతే స్వీట్ కాబట్టి కొంచెం 1 స్పూన్ ఫుల్గా వేసేసాను. వేసి ఇది ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ స్వీట్ని ఈ ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్వీటు
2-3 రోజుల కన్నా ఎక్కువ నిల్వాగదు. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మిగిలిన నువ్వులు జీడిపప్పుతో దీనిపైన డెకరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇలా కనుక చేసి పెట్టారంటే ఇది బీట్రూట్ ఫ్లేవర్ అనేది అసలు తెలియదు. ఈ స్వీట్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. ఎంత ఎనర్జీగా ఉంటారో మీకే తెలుస్తుంది. కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్ట్రెయిన్ అయ్యి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది. అలాంటి వారి కోసం ఇలా కనుక చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది. ఇంట్లోనే తయారు చేసి పెట్టామని తృప్తి కూడా ఉంటుంది. అంతే కదండి. ఇలా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి తీసారంటే చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడటానికి జెల్లీస్లా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చాలామంది పిల్లలు జెల్లీస్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఇలా ఒక బాక్స్లో వేసి అప్పుడే సర్వ్ చేసేయచ్చు. లేదంటే కనుక ఫ్రిడ్జ్లో ఉంచి రోజు ఒక 2 వేసిస్తే బాగుంటుంది. ఇప్పుడు చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలని కోల్పోవద్దు. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను వెనక్కి తిరిగి తీసుకురాలేము. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాలను అప్పుడే అనుభవించాలి. ఇంతే కదండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.